ఒక హోదాలో ఉన్న సీఎం మినిస్టర్ అయి ఉండి ఆయన ఎందుకని అల్లు అర్జున్ ని మాత్రమే ఇప్పుడు వాంటెడ్ టార్గెట్ చేయడం జరిగింది. అంటే నిన్న చూసినట్లయితే అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగింది కదా. సో అక్కడ వెళ్ళిన మనుషులు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే చెప్తున్నారు. అల్లు అర్జున్ పేరు మర్చిపోయాడమ్మా, పేరు మర్చిపోలే యాక్చువల్ గా, నోరు తడారిపోయింది. సో ఆగి మళ్ళీ చెప్పాడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే మర్చిపోయాడు. సార్ నువ్వు మర్చిపోయావా, నా పేరు గుర్తురాలని నీకు, నా పేరు నీకు జీవితాంతం గుర్తుండేలా చేస్తాను అని పగబట్టినట్టు. అవును, ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి ఆయన ఏదో పిల్లలు కొట్లాడుకుంటారు స్కూల్లో అలా ఉంది కదా చూడడానికి. అంటే ప్రభుత్వం పరంగా ఇంకా రాష్ట్రంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా అవన్నీ పక్కన పెట్టేసి వై అల్లు అర్జున్ డైవర్షన్ పాయింట్ టు డైవర్ట్ ద పబ్లిక్ యొక్క ఆలోచన లేకుండా ఇప్పుడు వీళ్ళు కదిలిచ్చామనుకోండి, వీళ్ళు హైదరాబాద్ దగ్గర ఇల్లు కూలిని వీళ్ళు అడుగుతారు కదా, మా ఇల్లు కూల్చారు ఇప్పుడు కూలిస్తే కూల్చామని అంటారు కదా, మరి కూల్చినాటికి మాకు బతుకేంటి, మాకు గతేంటి అడుగుతున్నారు కదా, దానికి సమాధానం లేదు. అదే డైవర్షన్ పాయింట్. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఇలా అల్లు అర్జున్ ఇంటి దాడి పైన నేను